నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం డిసెంబర్ 31, 2024 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 6:36 సూర్యాస్తమయం సాయంత్రం 5:45. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పుష్య శుక్ల పాడ్యమి. పాడ్యమి తిథి డిసెంబర్ 31 మంగళవారం తెల్లవారితే 4:02 జనవరి 1 బుధవారం తెల్లవారితే 3:56 వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. అంటే మంగళవారం పూర్తిగా పాడ్యమి తిథి ఉంటుంది. తదుపరి పుష్య శుక్ల విద్యా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 1:04 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి ధనుర్రాశి. మంగళవారం ఉదయం 6:01 వరకు. తదుపరి మకర రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం ధ్రువ రాత్రి 6:58 వరకు. తదుపరి వ్యాఘాత. కరణం కింస్తుగ్న మధ్యాహ్నం 3:44 వరకు. తదుపరి భవ రేపు తెల్లవారితే అనగా బుధవారం తెల్లవారితే 3:24 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం ఉదయం 10:20 ఉదయం 11:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 ఉదయం 9:14 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:31 రాత్రి 11:23 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:24 మధ్యాహ్నం 1:42 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 5:13 ఉదయం 6:01 వరకు. అమృత గడియలు రాత్రి 8:07 రాత్రి 9:47 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 మధ్యాహ్నం 12:41 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, ధర్మరాజుకు అక్షయ పాత్రనిచ్చిన దైవం పేరు ఏమిటి? మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపిటి ఇన్స్టా పేజ్లో మీ ప్రశ్నను తెలుగులో మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, పాండురాజుకు గల రోగం ఏమిటి? పాండు రోగం ఆప్షన్ బి అండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు వరల్డ్ స్పిరిచువల్ డే అండి. మరియు నటుడు ఆర్ నారాయణమూర్తి గారి పుట్టినరోజు. ఆయనకు మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియచేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు డిసెంబర్ 31 కదండి. అందరూ ఈ ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ప్రారంభించడానికి ముందు రోజు మనం అందరూ రంగు ముగ్గులు అనేవి వేస్తాము, చూస్తాము. కానీ ఆ ముగ్గులతో పాటుగా ధనుర్మాసం ముగ్గును కూడా వేయడం అయితే మర్చిపోకండి. ధనుర్మాసం అనేది జరుగుతూనే ఉంది. ఎందుకంటే నేను చాలా ఇళ్ళ దగ్గర చూస్తూ ఉంటాను, ఈ రంగుల ముగ్గులు వేస్తూ ధనుర్మాసం ముగ్గు అయితే వేయడం మర్చిపోతూ ఉంటారు. ప్రత్యేకించి ధనుర్మాసం ముగ్గులు మాత్రం మనం మన ఆచారాల్ని మాత్రం మర్చిపోకూడదండి, వేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.